హాయ్ అండి, అందరికి నమస్కారం. వెల్కమ్ బ్యాక్ ఫుడ్ ఏరియా ఇన్ తెలుగు. ఈ ఛానల్ ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈ రోజు అరిసెలు ఆర్డర్ వచ్చిందండి. అందుకు గాను 2 కిలోలు రైస్ తో మన కిచెన్ లో అరిసెలు చేసి చూపించబోతున్నాను. ఈ అరిసెలకి వాళ్ళు కాస్త తీపి ఎక్కువ కావాలన్నారు. 2 కిలోల బియ్యానికి 2 కిలోల బెల్లం తీసుకున్నానండి. 2 కిలోల బియ్యానికి 1.5 కిలో బెల్లం తీసుకుంటే సరిపోతుందండి. మీరు తినే స్వీట్ ని బట్టి బెల్లం హెచ్చు తక్కువలు అడ్జస్ట్ చేసుకోండి. హాయ్ అండి, ఈ రోజు మనకి 2 కిలోలు అరిసెలు ఆర్డర్ వచ్చిందండి. ఆర్డర్ చేస్తున్నాను. రాబోయే పెద్ద పండగకి అవసరం పడుతుందని ఈ వీడియో అయితే నేను చేసి చూపిస్తున్నాను. నేను ఇప్పుడు ప్రస్తుతానికి ఆఫ్లైన్ లో నేను ఈ వ్యాపారం చేస్తున్నానండి. అతి త్వరలో మన ఫుడ్ ఏరియా తెలుగు యూట్యూబ్ ఛానల్ నుంచి ఆన్లైన్ లో కూడా మీకు మసాలా దినుసులు, అదే విధంగా స్నాక్స్ అన్ని మీకు ఖచ్చితంగా పెట్టడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు ప్రస్తుతానికైతే నేను ఆఫ్లైన్ లో ఇంటి చుట్టుపక్కల వాళ్ళకి, మా టిఫిన్ బండి చుట్టుపక్కల వాళ్ళకి మాత్రం చేసి ఇస్తున్నాను. ఇప్పుడైతే ప్రస్తుతానికి 2 కిలోలతో అరిసెలు చేసి ఇమ్మన్నారండి, చేస్తున్నాను. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూశారంటే మంచి మీ పెద్దవాళ్ళు మీకు ఎలా చేసి పెడతారో ఆ విధంగా ఉండే అరిసెలు మీరు మీ ఇంట్లో చేసుకోవచ్చు. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా తప్పకుండా చూడండి. మంచి వర్షం అండి నెల్లూరులో. స్టవ్ వెలిగించుకునేసి ఒక వెడల్పాటి గిన్నె పెడుతున్నానండి. 2 కిలోలు బియ్యం తీసుకున్నానండి. నేను నైట్ నానబెట్టేసుకుని ఈ రోజు ఉదయం మరబెట్టేసుకొని పెట్టుకున్నానండి. దానికి గాను 2 కిలోల బియ్యానికి 2 కిలోల బెల్లం వేసుకోవాలండి. అప్పుడే కరెక్ట్ గా మనకి సరిపోతుంది. బెల్లం వేస్తున్నానండి. ఇందులో ఈ గ్లాస్ కి కనీసం సుమారు 200 ml నీళ్లు పోస్తున్నానండి. నీళ్లు పోసుకొని బాగా కరిగించుకున్నాం. చూడండి, మనం తీసుకునేది పాకం బెల్లం అండి. పాకం బెల్లం అచ్చులో బెస్ట్ ఉండదండి, కాబట్టి వడగట్టట్లేదు. మీరు మామూలు నార్మల్ బెల్లం తీసుకుంటే అందులోకైతే ఖచ్చితంగా మీరు వడగట్టి తీసుకోవాలి. ఈ పాకం బెల్లంలో అయితే వడగట్టాల్సిన పని లేదు. ఈ విధంగా పాకం దగ్గరకు వస్తూ ఉందండి. ఈ సమయంలో మనం ఏం చేద్దామంటే ఒక 50 గ్రాముల నువ్వులు వేసుకొని బాగా కలిపేసుకోండి. దీంతో పాటే ఒక స్పూన్ యాలకల పొడి వేస్తున్నానండి. 1 నుంచి 2 స్పూన్లు వేస్తున్నానండి. సువాసన వస్తుంది. ఓకే, బాగా కలిపేసుకోండి. యాలకల పొడి 2 స్పూన్లు వేసాను. బాగా కలిపేసుకొని మనం ఈ విధంగా పాకం పట్టుకున్న తర్వాత ఈ విధంగా ప్లేట్లోకి వేసుకో, ఉండలాగా మనకి దగ్గరకు వచ్చేయాలి. ఇప్పుడు సరిగిపోయిందనమాట పాకం. ఇప్పుడు పిండి వేసేసుకుందాం. చూడండి, ఈ విధంగా మనకి రావాలన్నమాట. నేను 2 కిలోలు బియ్యం కరెంటు తీసేసాడండి, తీపిలేకపోతున్నాను. ఉదయాన్నే మరపెట్టించుకుంటున్నాను. 2 కిలోల బియ్యం రాత్రంతా నానబెట్టి దీన్ని బాగా పిండి మరపెట్టించుకున్న తర్వాత బాగా ఈ విధంగా అదిమి పెట్టుకోవాలి. చెమ్మ ఆరకూడదు మనకి, అది గుర్తు పెట్టుకోండి. ఈ విధంగా అదిమి పెట్టుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టుకొని కొద్దిగా ఈ విధంగా కొద్దిగా వేసుకుంటూ కొంచెంగా ఈ కలవని ఆడ కొంచెం పాపి ఈ విధంగా సగ భాగం దాకా వేసుకున్న తర్వాత నెయ్యి ఈ సమయంలో 100 గ్రాములు నెయ్యి వేసేసుకొని బాగా కలిపేసుకోండి. నెయ్యి మంచి రుచి వస్తుందండి. పిండి బాగా కలిపేసుకున్నామండి. ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత నూనె పెట్టుకొని అరిసెలు కాల్చేసుకున్నాము. రండి, ఈ మాత్రం ముద్ద రావాలి మనకి, అప్పుడే బాగా వస్తుంది అరిసెలు. స్టవ్ వెలిగించుకొని ఆయిల్ పెట్టేసుకున్నామండి. పెనుము పెట్టేసుకొని సన్ఫ్లవర్ ఆయిల్ పోసుకుంటున్నానండి. పల్లి నూనె అయితే ఇంకా మంచి టేస్ట్ వస్తుందండి. కరెంట్ కూడా వచ్చేసింది. మన ప్రాసెస్ కి కొంచెం అంతరాయం లేకుండా ఉంటుంది. ఇబ్బంది లేదు. దేవుడి దయ వల్ల ఎక్కడన్నా ఇచ్చాడు. పాకం చూసేటప్పుడు ఇచ్చిపోయినా, కలిపేటప్పుడు ఎక్కిపోయినా. ఓకే,
చూడండి ఈ విధంగా తట్టేసుకున్నాం. ముందు మన ఇష్టదైవమైన వినాయకుడికి తట్టేసుకుంటున్నానండి. మొదట ఆయనకి లేనిది ఎవరికి అందుబాటులోకి రాదు. మీ ఇష్టం అండి, పాకంలో వేసుకునే పని వేసుకోవచ్చు, చివర్లో అద్దుకోవాలన్నా అద్దుకోవచ్చు. నేనైతే మా ఇంట్లో ఏ విధంగా చేసుకుంటాము ఆ విధంగానే చేసి చూపిస్తున్నానండి. నేను పాకంలోనే వేసుకుంటాను, అదే విధంగా ఈ విధంగా కూడా పైన అద్దుకుంటాను. అప్పుడే ఈ అరిసెలకి రుచి ఉంటుందండి. నూనె మితమైన వేడి ఉండాలండి, ఎక్కువ వేడి ఉండకూడదు. ఈ విధంగా అనుకుంటే షైనింగ్ వస్తుందండి. మొదటిది భగవాను గణపతికి సమర్పించుకున్నాం. పొగలు వస్తున్నాయి కానీ మేము సెగ తగలుతున్నాం. ఈ విధంగా పూరిలాగా ఉబ్బాలండి. అప్పుడే మనకి ఈ అరిసెలు ఈ విధంగా కాలిన తర్వాత తీసుకొని ఈ విధంగా ఒత్తేసుకోండి. మరి ఎక్కువగా ఒత్తబాకండి. ఈ విధంగా చేసుకుంటే మంచి షైనింగ్ వస్తుందండి. ఇంకో జలిగంటి బరువు ఎత్తలేకుండా ఎంతది చూడండి. పూరిలాగా ఏ విధంగా ఉబ్బుతున్నాయో ఈ విధంగా ఉబ్బాలండి. అప్పుడే మనకి ఈ విధంగా రెండు వైపులా కాలిన తర్వాత తీసేసుకొని ఈ విధంగా అనుకోండి. ఎక్కువ మాత్రం ప్రెస్ చేయొద్దు. ఈ విధంగా ప్రెస్ చేసి ఈ విధంగా అనుకుంటే మంచి షైనింగ్ వస్తుంది. ఈ విధంగా వేసేసుకోండి. ఒకటి పైకి లేచిన తర్వాత మరొకటి. మనకి ఎప్పుడైనా ఈ విధంగా పూరిలాగా ఉబ్బితేనే ఈ అరిసెలు బ్రహ్మాండంగా వస్తుందండి. అయిపోవచ్చిందండి. చివరి ఘట్టంలో ఉన్నాం. ఈ విధంగా వేసేసుకుంటే సరిపోతుంది. మీకు ఎవరికైనా నచ్చి కావాలనుకుంటే మా వాట్సాప్ నెంబర్కి హాయ్ పెట్టండి, ఖచ్చితంగా మీకు చేసి పంపుతాను. చూడండి ఈ విధంగా పూరిలాగానే చివరి వరకు మనకి పొంగుతూనే వస్తుందండి. అప్పుడే మనకి బ్రహ్మాండమైన అరిసెలు రెడీ అయినట్టు. చూడండి ఈ రంగు రాగానే తీసేసుకుంటే చాలు అన్నట్టు. ఇలా పెట్టి ఇలా ఒత్తేసుకుంటే చాలండి. మంచి షైనింగ్ ఈ విధంగా చేసుకుంటే వస్తుంది.